హాయ్, నేను డాక్టర్ తరీష్ బాబు, వర్కింగ్ ఇన్ తరీష్ బాబు చిల్డ్రన్స్ హాస్పిటల్, హాలియా. పిల్లలకి ఉయ్యాల అవసరమా? రీసెంట్గా నాకు ఒక పేషెంట్ వచ్చారండి, 5 months పాప. వాళ్ళు చీర ఉయ్యాల్లో కట్టి ఊపుతూ ఉండగా చీర చిరిగి పాప కింద పడింది. లక్కీగా బేబీకి ఏం అవ్వలేదు, కాకపోతే ఒక 2-3 days అబ్జర్వేషన్ కోసం కొంచెం ఐసీలో పెట్టాల్సి వచ్చింది. చాలామంది నన్ను అడుగుతుంటారు, సార్ అసలు ఉయ్యాల వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అని. ఉయ్యాల వల్ల లాభాల కంటే కూడా నష్టాలే ఎక్కువ అండి. రీజన్ ఏంటంటే, ఎప్పుడైతే బేబీని ఉయ్యాలో వేసి మనం పాలు దాపాక ఊపుతూ ఉంటామో, ఈ ఊపే క్రమంలో లోపల కడుపులో ఉన్న పాలు ఎజిటేట్ అవుతాయండి. సో అది డైజెషన్కి ఇబ్బంది అవుతుంది. అలాగే పాలు ముక్కులోకి వచ్చే ప్రమాదం కూడా ఉంది, అంటే రీగజిటేషన్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. సో దాట్ ఈస్ ద రీజన్ వై మేము అందుకే పాలిచ్చాక భుజం మీద ఇలా వేసుకొని 25 నిమిషాల వరకు ఇలా పామండి అని చెప్తాం. 20 నుంచి 25 నిమిషాల వరకు ఇలా పామండి అని చెప్తాం. దీనివల్ల ఏంటంటే పొట్టల పాలు చిన్న పేగులోకి వెళ్ళడానికి కొంచెం టైం ఇస్తున్నట్టు అవుతాం. సో భుజం మీద వేసుకోకుండా డైరెక్ట్గా ఉయ్యాలు వేసి ఊపడం వల్ల ఈ ఎజిటేషన్లో వామిటింగ్ అవుతుంది. ఇంకా చీర ఉయ్యాలతో ప్రమాదం ఏంటంటే, అవి మోర్ లైక్ ఇన్ ఆర్క్ ఇలా ఉంటాయండి. సో పిల్లలకి శ్వాస తీసుకోవడము కష్టమే, మెడ ఇలా బెండ్ అయి ఉండడం వల్ల, ఫ్లెక్షన్లో ఉండడం వల్ల శ్వాస తీసుకోవడము కష్టమే. అలాగే పాలు కూడా తిరగబడడానికి ఛాన్సెస్ ఎక్కువ. అలాగే ఈ ఉయ్యాలేసి ఊపడం వల్ల మెదడికి కూడా షేకెన్ బేబీ సిండ్రోమ్ అని ఉంటుందండి, ఒక ఎంటిటీ. దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. థ్యాంక్ యూ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఫాలో.